నమస్తే. ఓల్గా టైమ్స్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ముఖ్యంగా ఓల్గా టైమ్స్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్టీవీలో ఒక కథనం ప్రచారం జరిగింది. ఆ కథనాన్ని పట్టుకొని అటు సోషల్ మీడియాలు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా వివిధ రూపాల్లో కథనాలు ప్రచురించాయి. అలాగే ఓల్గా టైమ్స్ కూడా దానికి సంబంధించిన ఒక కథనం ప్రచారం చేసింది. అయితే ఆ కథనంలో ముఖ్యంగా ఇదే ఒక వ్యవహారము హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నది. దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వెళితే సమాజానికి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి పేరు రాదు. కాబట్టి ఇలాంటి వార్తలను తక్షణమే ఖండించాల్సిన అవసరం ఉంది అన్నట్టు ఓల్గా టైమ్స్ అయితే ఆ వార్తను ప్రచురించింది. అయితే మేము వార్త చేసిన ఉద్దేశము సరైనదే అయినప్పటికీ దాన్ని తప్పుగా భావించారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఓల్గా టైమ్స్పై కూడా ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉమెన్స్ పైన రెస్పెక్ట్ తోటి, అలాగే ఇలాంటి కంటెంట్స్ ద్వారా ఐఏఎస్ అధికారులు నొచ్చుకున్నట్లయితే వారికి మా యాజమాన్యం తరపున క్షమాపణలు కూడా చెప్తా ఉన్నాము. ఇకపైన మరింత బాధ్యతాయుతంగా, అలాగే సోషల్ మీడియాలో, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగానే మేము వార్తలను చేస్తున్నాము. ఏ ఒక్కరికి సపోర్ట్గా కానీ, ఒకరిపైన విద్వేషంతో కానీ ఏ రకంగా కంటెంట్ అనేది చేయదు. ఇది కేవలం పబ్లిక్ అవేర్నెస్ కోసము, ప్రజలకు చెప్పాల్సిన కొన్ని విషయాలను మీడియా లిమిట్స్ ఆధారంగానే మేము ప్రతి కథనం ప్రచురిస్తూ ఉంటాము. ఇకపైన కూడా ప్రతి అంశాన్ని చాలా బాధ్యతాయుతంగా ప్రజలకు తెలియజేసేలా మా యాజమాన్యం నడుచుకుంటుంది అని మీకు తెలియజేస్తా ఉన్నాం.